లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. విశాఖ డైరీ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. స్వచ్ఛమైన పాలను అమ్మే విశాఖ డైరీపై ఈ అవినీతి మరకలు ఎలా అంటుకున్నాయి అన్న దాని మీదే ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. దాన్ని తేల్చడం మీదే కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. విశాఖ డైరీపై వచ్చిన ఆరోపణలపై సంచలన నిర్ణయం తీసుకుంది. డైరీలో జరిగిన అవినీతిపై విచారించేందుకు హౌస్ కమిటీ ఏర్పాటు చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. విశాఖ డైరీలో జరిగిన అవినీతిపై 2 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. దాంతో నెక్స్ట్ ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విశాఖ డైరీపై అవినీతి ఆరోపణలు. హౌస్ కమిటీతో అసలు విషయం తేలుతుందా? విశాఖ డైరీ పాడి రైతుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ స్వలాభం కోసమే పనిచేస్తుందనే విమర్శలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పాడి రైతుల ఆర్థిక అభ్యున్నతి కోసం ఏర్పాటైన విశాఖ డైరీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా పనిచేస్తుందని వాదనలున్నాయి. రైతుల సంక్షేమాన్ని పక్కనబెట్టి పూర్తిగా వాణిజ్యం రంగం వైపు మళ్లిందనే ఆరోపణలతో విశాఖ డైరీపై కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. అంతేకాదు, డైరీలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. డైరీలో జరిగిన అవినీతిపై విచారించేందుకు హౌస్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్ గా జ్యోతుల నెహ్రూ, సభ్యులుగా బోండా ఉమా, వెల్గపూడి, పల్లా, గౌతు శిరీష, రంగారావు, దాట్ల సుబ్బారావును నియమించారు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. డైరీలో జరిగిన అవినీతిపై 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని హౌస్ కమిటీని ఆదేశించారు. ఒక కంపెనీ యాక్ట్ కింద మార్చి ప్రభుత్వ నియంత్రణ తీసిపడేసి ఆ డబ్బులు ప్రజలకు పాడి రైతులకు సంబంధించినటువంటి డబ్బుల్ని ఆ డైరీకి నెలకి 85 లక్షల రూపాయలు చెప్పిన ఈ సంగారెడ్డిలో ఉన్నటువంటి డైరీకి ఇస్తున్నారు అధ్యక్ష. ఇదే కాకుండా నార్త్ పోల్ ఐస్ క్రీమ్ ఒకటి పెట్టారు అధ్యక్ష. ఈ ఐస్ క్రీమ్ కి దాని మిషనరీ 15 లక్షలు ఉంటే నెలకి 10 లక్షల రూపాయలు రెంట్ ఇస్తున్నారు అధ్యక్ష. దీని మీద కూడా ఇది కూడా డైరీ చైర్మన్ ఒక మేనేజ్మెంట్ తో పెట్టించినటువంటి అధ్యక్ష. కనుక దీని మీద ఎంక్వైరీ చేసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, సప్లయర్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, వీళ్ళ అనుమానాలు పెట్టుకుని వీళ్ళు అనుకున్నటువంటి డైరెక్టర్లు పెట్టుకుని దీంట్లో ఆ పాడి రైతులకు సంబంధించినటువంటి డబ్బు అంతా డైవర్ట్ చేసి, అలాగే ఒక హాస్పిటల్ కూడా వీళ్ళు ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి కిమ్స్ కి ఇచ్చారు అధ్యక్ష. కిమ్స్ హాస్పిటల్ అది ప్రైవేట్ కంపెనీ బాగానే రన్ అవుతుంది, దాంట్లో ఏమో ఇది లేదు అధ్యక్ష. కానీ పాడి రైతులకి సంబంధించి ఎవరైనా చేస్తే మాత్రం డైరీ ట్రస్ట్ భరించాల్సింది పోయి ప్రైవేట్ వాళ్ళకు ఖర్చు చేసే విధంగానే వాళ్ళ మీద భారం పడుతుంది అధ్యక్ష. ఈ విధంగా పాడి రైతులకు నష్టపడుతుంది అధ్యక్ష. దీని మీద కూడా ఎంక్వైరీ చేసిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్న అధ్యక్ష. ఒక పాల సొసైటీ అధ్యక్షుడిగా వచ్చి ఈ రోజు ఈ విశాఖ డైరీని సహకార వ్యవస్థ నుంచి తప్పించి కంపెనీ చట్టంలోకి మార్పు చేసి తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆ చైర్మన్ గా వారి కుమారుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు అడారి ఆనంద్ గారు, వారి కుమార్తె డైరెక్టర్గా ఈ అవినీతి సామ్రాజ్యాన్ని హద్దులు లేకుండా విస్తరింపజేసి కోట్ల రూపాయల డైరీ ఆస్తులను కొల్లగొట్టి కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఈ 3-4 స్టేట్లలో కూడా కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష. 1995లో దీన్ని మ్యాక్స్ యాక్ట్ కింద తీసుకొచ్చారు. ఈ మ్యాక్స్ యాక్ట్ ఏంటంటే స్వయం ప్రతిపత్తి ఉంటుంది, అధికారులతో కూడినటువంటి విశాఖ డైరీగా 1999లో ఇది మార్పు జరిగింది అధ్యక్ష. దీన్ని 2004లో కోఆపరేటివ్ ట్రిబ్యునల్లో ఏదైతే వీళ్ళు ఈ సంస్థకి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఈ ఆస్తులన్నీ కూడా మాకే చెందుతాయని చెప్పి కోఆపరేటివ్ ట్రిబ్యునల్లో కేసు వేశారు అధ్యక్ష. ఆ రోజు కేసు వేస్తే ట్రిబ్యునల్ కూడా ఇది ప్రభుత్వ ఆస్తులు మీకు చెందవని చెప్పి ట్రిబ్యునల్లో కేసు కొట్టేయడం కూడా జరిగింది అధ్యక్ష. తదుపరి ఎవరైతే విశాఖ డైరీ వాళ్ళు వెంటనే హైకోర్టుకి ఆశ్రయించారు అధ్యక్ష. హైకోర్టులో కేసు నడుస్తుంది. డిపార్ట్మెంట్ కూడా మంచి లాయర్లకు పెట్టి ఈ ఆస్తులు ఎత్తి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండాలని చెప్పి మనం కోర్టులో కూడా వ్యవహారం నడుపుతున్న విషయం మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. విశాఖ డైరీ విషయంలో వచ్చిన అవినీతి అవకతవకల
ఆరోపణలపై ప్రత్యేక సభా సంఘం నియమించాలని మంత్రి గారు ప్రతిపాదించారు. సభా సక్షంలో ఉన్న అధ్యక్షులుగా ఉన్నవారు ఎవరైనా దీనికి అనుకూలంగా మంత్రి గారు తీసుకున్న నిర్ణయంపై అనుకూలంగా స్పందించేవారు ఎవరైనా ఉంటే అవును అనండి. అందరూ అవునన్నారు కాబట్టి ప్రతిపాదన సభ ఆమోదం పొందింది. ఇప్పుడు విశాఖ డైరీలో జరిగిన అవినీతిపై విచారణ ఊపందుకోనుంది. దాంతో డైరీలో పనిచేసిన వాళ్లలో హౌస్ కమిటీ రిపోర్ట్ ఎలా ఉంటుందనే దానిపై ఆందోళన మొదలైంది. విశాఖ డైరీ ఇప్పటికే ఆవు పాలపై లీటర్కు 3 రూపాయలు తగ్గించింది. ఈ నిర్ణయం పాడి రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. స్వలాభం కోసమే పాల రేటు తగ్గించారని ఇటీవలే రైతు ఆందోళనకు దిగారు. లక్షలాది మంది పాడి రైతులకు అన్యాయం జరుగుతుందని, లక్షల్లో నష్టపోతారనే వాదనలున్నాయి. ఇదొక్కటే కాదు, విశాఖలో దాదాపు 8 ఎకరాల విలువైన భూమిని విశాఖ డైరీ ఆక్రమించిందని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. దాంతో వెంటనే విచారణ చేపట్టి రైతుల హక్కులను పరిరక్షించాలని కోరారు. రాజకీయాలు పక్కన పెట్టి పాడి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు డైరీలో జరిగిన అవినీతికి సంబంధించి విచారణ చేపట్టేందుకు హౌస్ కమిటీ ఏర్పాటు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు విశాఖ డైరీని ఈ అవినీతి ఆరోపణలు చుట్టుముట్టేందుకు చాలా కారణాలే ఉన్నాయి. అడారి కుటుంబం డైరీని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకొని వారి స్వలాభం కోసం వాడుకున్నారనే ఆరోపణలే ఈ వివాదానికి అసలు కారణం. 2019 ఎన్నికల్లో టీడీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అడారి ఆనంద్ వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని తెలుగుదేశాన్ని వీడి వైసీపీలో చేరారు. ఆ తర్వాత విశాఖ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య కార్యకలాపాలన్నీ అడారి ఆనంద్ ఆధ్వర్యంలోనే జరిగేవన్న ప్రచారముంది. వైసీపీలో చేరిన మరుసటి రోజు నుంచి విశాఖ డైరీకి చెందిన కోట్లాది రూపాయల్ని వైసీపీ సభలు, సమావేశాలకు వాడారనే ఆరోపణ కూడా ఉంది. అంతెందుకు 2023లో అడారి ఆనంద్ని ఏపీ ఎంఎస్ఎండీసీ చైర్మన్ గా నియమించింది. ప్రభుత్వం మారేదాకా ఆయన ఆ పదవిలో కొనసాగారు. రెండు 2024 ఎన్నికలకు ఏడాదిన్నర ముందు విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా అడారి ఆనంద్ను నియమించింది వైసీపీ. దాంతో విశాఖ డైరీకి చెందిన డబ్బుల్ని పార్టీ ప్రచార కార్యకలాపాలకు వాడారని ఆరోపణ కూడా ఉంది. గత ఎన్నికల్లో విశాఖ డైరీకి చెందిన డబ్బును బదలాయించి ఎన్నికల్లో పంపాలు చేశారనేది ప్రధాన ఆరోపణ. తర్వాత ఎన్నికల్లో వైసీపీతో పాటు అడారి ఆనంద్ కూడా ఘోర ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి ఆయన రాజకీయాలకు, వైసీపీ నాయకులకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం మారగానే తెలుగుదేశం, జనసేనలో ఏదో ఒక పార్టీలో చేరాలనే సూచనతో ఆ ప్రయత్నాలు కూడా చేశారు. కానీ 2 పార్టీల నుంచి సానుకూలమైన స్పందన లేకపోవడంతో ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. అయితే ప్రధానంగా వైసీపీ సర్కార్ హయాంలో విశాఖ డైరీకి చెందిన సొమ్మును రాజకీయాలకు వినియోగించారనే ఆరోపణల మీదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది. దాంతో నెక్స్ట్ ఏం జరగబోతుందన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ అవినీతి ఆరోపణల కంటే ముందు విశాఖ డైరీ ఎలా ఉండేది? సొసైటీ నుంచి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఎలా మారింది? ఏడాదికి ఎంత టర్నోవర్ వస్తోంది? హైకోర్టులో నడుస్తున్న కేసేంటి? ఓవరాల్గా విశాఖ డైరీ గురించి మీకు తెలియని విషయాలు, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలేంటి? లో విశాఖ డైరీ జిల్లా సహకార సంఘంగా ఏర్పడింది. 1995లో విశాఖ డైరీని మ్యాక్స్ యాక్ట్ కిందకు తీసుకొచ్చారు. దాంతో డైరీకి స్వయం ప్రతిపత్తి వచ్చింది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా విశాఖ డైరీకి దాదాపు 2.5 లక్షల మంది పాడి రైతులు పాలు అందిస్తున్నారు. రోజు 8,50,000 లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. వాటిని విశాఖ డైరీతో పాటు రంగంపేటలో ఉన్న మరో యూనిట్లో ప్రాసెస్ చేస్తున్నారు. సంస్థకున్న అన్ని వ్యాపారాల ద్వారా ఏడాదికి 1,500 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. 2004లో విశాఖ డైరీకి చెందిన ఆస్తులన్నీ కోఆపరేటివ్ సొసైటీకి చెందినవి కాదని, స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థవని కోఆపరేటివ్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. అప్పుడు ఆస్తులన్నీ ప్రభుత్వానికి చెందినవేనని తీర్పు వచ్చింది. మళ్లీ 2006లో సంస్థకున్న ఆస్తులు తమకే చెందినవని విశాఖ డైరీ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికీ ఆ కేసు కోర్టులో నడుస్తోంది.
ప్రస్తుతం విశాఖ డైరీ చైర్మన్ గా అడారి ఆనంద్ కుమార్, డైరెక్టర్ గా అడారి తులసిరామ్ కూతురున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెళ్ళు చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో ఉండడానికి వీల్లేదని చట్టం చెబుతోంది. ఇదిలా ఉంటే రైతుల నుంచి సేకరించే పాలల్లో రోజు 30,000 లీటర్లను హైదరాబాద్కు పంపిస్తున్నారు. ఇవి అడారి తులసిరావు బినామీ బిఏ నాయుడు ఏజెన్సీ ద్వారా పంపిస్తున్నారనే ప్రచారం ఉంది. పాలను హైదరాబాద్కు సప్లై చేయడం వల్ల ఏడాదికి విశాఖ డైరీ నుంచి 50 కోట్లు కొల్లగొడుతున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాదు, డైరీకి పాలను సప్లై చేసే వాహనాలను ఎలాంటి టెండర్లు లేకుండా అద్దెకు తీసుకుని ఒక్కో వాహనంపై నెలకు 50,000 మిగిలేలా 100 వాహనాల నుంచి ఏడాదికి 10 కోట్లు దోచేస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖ డైరీలో జరుగుతున్నటువంటి అవినీతి, అవకతవకల, అక్రమాలపై పూర్తి స్థాయిలో ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న జరిగినటువంటి 2024 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సాక్షాత్తు ఈ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు, ఉత్తరాంధ్ర మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు, అదే కాకుండా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలపూడి రామకృష్ణబాబు గారు కూడా విశాఖ డైరీలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, రైతులు నష్టపోతూ ఉన్నారు, పాల సేకరణ ధరని 3.5 నుంచి లీటర్కి 4 రూపాయలు తగ్గించేటువంటి వైనం ఏదైతుందో, పాల రైతులు రోడ్లెక్కి ఏవైతే ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారో, పాల రైతుల యొక్క కష్టాన్ని దోచుకుతింటున్నటువంటి విశాఖ డైరీ యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సభలో ఉన్నటువంటి సభ్యులందరూ ఆమోదంతో తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ఏదైతే గత 3 నెలలుగా విశాఖ డైరీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నామో, సంబంధిత శాఖలకు ఏదైతే ఫిర్యాదు చేశామో, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఫిర్యాదు చేశాం. ఇక యలమంచిలో 3.2 ఎకరాల భూమిలో విశాఖ డైరీ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ పేరుతో 2 ఎకరాల్లో అపార్ట్మెంట్లు నిర్మించారు. అందులో 50 ప్లాట్లను అడారి కుటుంబం తమ దగ్గరే పెట్టుకుంది. మిగిలిన ఎకరం పొలాన్ని కూతురు, కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలున్నాయి. ఆరిలోవలోని హెల్త్ సిటీలో 400 కోట్ల విలువైన 7 ఎకరాల భూమిని పాడి రైతుల ట్రైనింగ్ సెంటర్ కోసం కేటాయించారు. అందులో ఇప్పటికీ ఎలాంటి ట్రైనింగ్ సెంటర్ నడపడం లేదనేది మరో వాదన. కార్మికుల కోసం నిర్మించిన ఆస్పత్రిని కిమ్స్ హాస్పిటల్కి లీజుకిచ్చి ఆ డబ్బుల్ని కూడా అడారి కుటుంబమే వాడుకుంటుందని చెబుతున్నారు. వీటికి తోడు సొసైటీ ద్వారా డైరీ వ్యాపారం ప్రారంభించిన ఎవరైనా సొంత వ్యాపారాలు చేయవద్దని చట్టం చెబుతోంది. సొసైటీని స్థాపించి ప్రభుత్వం నుంచి భూములు, సబ్సిడీలు తీసుకున్న విశాఖ డైరీ యాజమాన్యం ఇప్పుడు సొంతంగా ఫుడ్, మిల్క్ ప్రోడక్ట్స్ తయారు చేస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హౌస్ కమిటీ రిపోర్ట్ తర్వాత కూటమి ప్రభుత్వం విశాఖ డైరీ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. For more videos like this, subscribe Big TV channel.